అక్కడ ఒకలా ఇక్కడ మరోలా జీవ వైవిధ్యమే. కవ్వాల్ అమరాబాద్లో పెరుగుతున్న జీవజాలం, సత్ఫలితాలు ఇస్తున్న అటవీ శాఖ ప్రత్యేక చర్యలు, గోదావరి మంజీరా తీరాల్లో ప్రమాదంలో జీవ వైవిధ్యం, జింకలు విదేశీ పక్షులను చంపి తింటున్న ఊర కుక్కలు, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పరిస్థితి విషమం, నీటి కుంటల వద్ద ఉప్పుగడ్డలను చప్పరిస్తున్న నీల్గాయులు, ఒక్క గాండ్రింపుతో అడవిని వణికించే పులుల రాజ్యంలో సాధు జంతువులు మందలుగా వృద్ధి చెందుతున్నాయి. పులులే లేని అరణ్యాల్లో స్వేచ్ఛగా సంతతిని వృద్ధి చేసుకునే అవకాశం ఉన్న చోట మాత్రం శాకాహార జీవులు నశించిపోతున్నాయి. కవ్వాల్ అమరాబాద్ పులుల అభయారణ్యాల్లో అత్యంత శ్రద్ధతో జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తున్న అటవీ శాఖ అధికారులు నిజామాబాద్ జిల్లాలోని గోదావరి మంజీరా పరివాహకం శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో జీవజాలాన్ని కాపాడటంలో విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో జింకలు, దుప్పుల వంటి వన్యప్రాణులు, ఊరకుక్కలు వేటగాళ్ళ దాడులో వేగంగా నశించిపోతున్నాయి. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి, పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమవుదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. ఇగో ఈ ప్రాంతంలో జింకలు, దుప్పుల వంటి వన్యప్రాణులు, ఊర కుక్కలు వేటగాళ్ళ దాడులో వేగంగా నశించిపోతున్నాయి. వేటగాళ్ళు మరి ఇక ఈ రకంగా మరి మూగజీవుల, నోరు లేని మూగజీవుల, వన్యప్రాణుల మరి రక్షించుకోవలసిన మరి అవసరం మనకు ఉంది. కానీ వేటగాళ్ళు, ఊర కుక్కల అంటే ఈ ఊర కుక్కల కంటే ఇంకా వేటగాళ్ళ పోరు ఎక్కువైంది పాపం ఈ వన్యప్రాణులకు. ఇప్పటికైనా వన్యప్రాణులను మరి ఏ రకంగా కాపాడుకోవాలో ఏంది ఎంకత అనేది ఈ సర్కారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ నుంచి పులులు పెనుగంగా ప్రాణహిత దాటి కవ్వాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 వరకు పులులు సంచరిస్తున్నాయి. అమరాబాద్ పరిధిలో 36 వరకు ఉన్నాయి. గత 4 ఏళ్లుగా క్రమంగా వీటి సంఖ్య పెరుగుతుంది. టైగర్ సఫారీకి వెళ్తున్న సమయంలోనూ సందర్శకులు ఈ పులులను నేరుగా చూడగలుగుతున్నారు. నల్లమలలో చింకార జాతి చిరుతలు, అడవి పందులు, అడవి దున్నలు, సాంబార్ చుక్కల, కొమ్ముల జింకలు, దప్పీలు, నీల్గాయిలు, రేస్ కుక్కల, అలుగులు తదితర జంతువుల సంఖ్య పెరుగుతుంది. అనేక రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి. వీటి కోసం అటవీ శాఖ అధికారులు వేసవి కాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కుంటలు, గడ్డి క్షేత్రాలు పెంచి వేసవిలోనూ పచ్చదనం ఉండేలా చూస్తున్నారు. జంతువులు డీహైడ్రేషన్కు గురి కాకుండా మట్టితో పాటు ఉప్పు కుండీలు ఏర్పాటు చేస్తున్నారు. చెయ్యాలి, వన్యప్రాణుల కాపాడాలి. జ్యోతి పిసిసి పదవులు కొలిక్కి, కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఎలాగనే చెప్పుకున్నాం. రాయబారం విఫలం. దామోదరరావు, గండ్ర మోహన్ రావు పోయి 2 గంటలు 3 గంటల పాటు చర్చలు జరిపి అది బిడ్డ ఇది బిడ్డ అని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. ఇక అదంతా ఎట్లా చేసినా అంతా విఫలమైపోయింది. ముంబైపై కుంభవృష్టి ఇది చెప్పుకున్నాం. కోవిడ్పై నిరంతర నిఘా, సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు, అవసరమైతే కేంద్ర